విద్యాశాఖ మంత్రి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సభలో. ఇంధన శాఖ మంత్రి గారిని సభలోకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి గారిని సభలోకి ఆహ్వానిస్తున్నాం. న్యాయశాఖ మంత్రి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారిని సభలోకి ఆహ్వానిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని సభలోకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సమాచార శాఖ మంత్రి గారిని సభలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. విదేశాంగ శాఖ మంత్రి గారిని, రక్షణ శాఖ మంత్రి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్ష సభ్యుల్ని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం సభలో. ప్రతిపక్ష సభ్యులు ఎంపీలుగా ఆహ్వానిస్తున్నాం సభలో. అధికార పక్ష అందరికీ నమస్కారం. ఈరోజు అనగా నవంబర్ 29 మనం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించుకుంటున్నాం. ముందుగా దీన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సజనా సోదరా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుగదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీకి మాజీ అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ గారు అక్టోబర్ 10వ తేదీన మరణించడం కారణంగా వారి ఆత్మ శాంతించడం కోసం మనమందరం వారి కోసం 2 నిమిషాల మౌనం పాటిద్దాం. అందరూ కూర్చోండి. ధనాన్ని, సమయాన్ని కానీ వృధా చేసే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు. అందువల్ల అది గమనించి అధికార పక్షం వారు, ప్రతిపక్షం వారు పరస్పర సహకరించుకొని సభను ముందుకు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా అధికార పక్ష నాయకులైన మన ప్రధానమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. లోక్సభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం విజయవంతంగా 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు కూడా చేశాం అధ్యక్ష. దీనికి ప్రజల నుండి మంచి స్పందన కూడా వచ్చింది అధ్యక్ష. దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది అధ్యక్ష. మా ప్రభుత్వం మన దేశం ఆర్థికంగా బలపడటానికి ఇటీవలే జరిగిన G20 సమావేశాలలో కూడా చర్చించడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా అమెరికా, చైనా మరియు జపాన్ వంటి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో సంబంధాలు కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇటీవలే కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమికొట్టడం జరిగింది అధ్యక్ష. మన దేశంలో తయారైన వ్యాక్సిన్ను ఎన్నో దేశాలకు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష.
ఇదంతా ప్రపంచ వేదిక మీద మన భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది అధ్యక్ష. సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది అధ్యక్ష. మన దేశ సమగ్రతను కాపాడటంలో మా పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది అధ్యక్ష. ఈ పార్లమెంట్ సమావేశాలు విజయవంతంగా జరుగుతున్నాయని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభిద్దాం. ముందుగా ప్రతిపక్షం వారు అధికార పక్షం వారిని ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు. దానికి సంబంధించిన శాఖ వారు సమాధానం ఇస్తారు. అధ్యక్ష, ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన నిధులు సమకూరుతున్నాయి అధ్యక్ష. ఆ నిధులన్నీ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు అధ్యక్ష. అంతేకాక చాలా నిధులు పక్కదానికి మళ్ళాయి అధ్యక్ష. దీని గురించి ఆర్థిక శాఖ మంత్రి గారు నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆర్థిక శాఖ మంత్రి వారు దీనికి మీ స్పందన ఏంటి? ముందుగా అందరికీ సభకు నమస్కారం. అధ్యక్ష, గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్లు ధరలు ఏమీ పెరగలేదు అధ్యక్ష. కొన్ని వస్తువుల మీద మాత్రమే ట్యాక్స్ పెంచడం జరిగింది అధ్యక్ష. ఉద్యోగులకు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జిఎస్టీ ఎక్కువ పెంచలేదు అధ్యక్ష. మనకి లోడ్ బడ్జెట్ ఉంది. కరోనా వల్ల మన ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది అధ్యక్ష. కరోనాతో చనిపోయిన వాళ్ళకి 2000 రూపాయలు బియ్యం సరుకులు పీడిఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను అరికట్టగలిగాం అధ్యక్ష. రాష్ట్రాలు జిఎస్టీ ద్వారా కొంత ఆదాయాన్ని పొందగలుగుతున్నాయి అధ్యక్ష. రెండో జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతున్నాం అధ్యక్ష. 2022-23 సంవత్సరంలో జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం 1,40,986 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో అన్ని విధాల శాఖల వారు మన దేశ అభివృద్ధి కోసం కేటాయించిన పనులకు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి వారిని ప్రశ్నించవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులైన ఆరోగ్య మంత్రి గారికి నమస్కారాలు. అధ్యక్ష, కరోనాలో చనిపోయిన అన్ని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు ఆదుకోలేదు. ఎంతో మంది ఆర్థికంగా కూడా నష్టపోయారు. దీనికి న్యాయం అందరికీ జరగలేదు అధ్యక్ష. దీనికి ఆరోగ్య మంత్రి గారు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. దీనికి ఆరోగ్య శాఖ మంత్రి వారు మీ స్పందన ఏంటి? అధ్యక్ష, మన దేశంలో కరోనా మహమ్మారి ఎంతో మంది విలువలాగించింది అధ్యక్ష. కొంతమంది చనిపోయారు అధ్యక్ష. మరి కొంతమంది కరోనా నుండి కోలుకున్నారు. 5.28 లక్షల మంది చనిపోయారు అధ్యక్ష. అన్ని దేశాలకు మనం ఒక విషయాన్ని గర్వంగా సభకు తెలియజేసుకుంటున్నాము. అన్ని దేశాల్లో కన్నా మన దేశం ముందు కోవాక్సిన్ కరోనా మందును కనిపెట్టింది. అలాగే 2.5 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కోవాక్సిన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటిగా 60 సంవత్సరాలు పైబడిన వారికి, ఆ తర్వాత 45 సంవత్సరాలు దాటిన వారికి, ఇప్పుడు 12 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ మందు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కరోనా పరీక్షలు కూడా ఉచితంగా జరుపుతున్నాం అధ్యక్ష. వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం అధ్యక్ష. కరోనా బాధిత కుటుంబాలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయల డబ్బులు ప్లస్ పీడిఎస్ ద్వారా బియ్యం సరుకులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి మండలానికి ఒక హాస్పిటల్ కట్టించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ప్రతి గ్రామంలోనూ ఏఎన్ఎంల ద్వారా, ఆశా కార్యకర్తల ద్వారా మందులు, అలాగే వారికి తగిన చికిత్స ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా గ్రామాలలో, అర్బన్ హెల్త్ సెంటర్స్ ద్వారా పట్టణాలలో వారికి తగిన ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది అధ్యక్ష. అలా జరిగింది అధ్యక్ష. ఏ నిధులు ఎక్కడ దుర్వినియోగం చేయడం జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వారిని ప్రశ్నించవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం అధ్యక్ష. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి ఒక ప్రశ్న. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు ప్రస్తుతం స్కూళ్ళలో జరిగిన మార్పులు సభకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరియు అధ్యక్ష, ఈ రోజుల్లో కంప్యూటర్ విద్య చాలా ముఖ్యమైనది అధ్యక్ష. దీని స్కూల్ లెవెల్లో కూడా అమలు పరచాలి అధ్యక్ష. కానీ ఈ విషయంలో గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అన్ని పాఠశాలలో ఈ కంప్యూటర్ విద్య అమలులో లేదు అధ్యక్ష. దీనికి విద్యాశాఖ మంత్రి గారు ఏం సమాధానం ఇస్తారు అధ్యక్ష? విద్యాశాఖ మంత్రి వారు దీనిపై మీ స్పందన?
అధ్యక్ష, మా ప్రభుత్వం ఈ సరికొత్త జాతీయ విద్యా విధానాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, దీని ప్రకారం ప్రైమరీ 1 to క్లాసెస్, సెకండరీ ఎడ్యుకేషన్ 3 to 10 క్లాసెస్, కాలేజ్, ఇంటర్, డిగ్రీ క్లాసెస్ ఉంటాయి. అధ్యక్ష, ఈ విద్యా విధానం అన్ని రాష్ట్రాల్లో అమలు పరచవలసిందిగా కోరడం జరిగింది. అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి కూడా. అధ్యక్ష, NEP 5+3+4 ప్యాటర్న్ లో విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశం మొత్తం ఒకేలాంటి విద్యా విధానం ఉండడం. ఆంధ్రప్రదేశ్లో చాలా పాఠశాలల్లో బైజూస్ లెర్నింగ్ మొదలు పెట్టారు. బైజూస్ లెర్నింగ్ పథకం 8వ తరగతి నుండి ప్రవేశపెట్టారు. దీనిలో ట్యాబులు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు స్కిల్స్ డెవలప్మెంట్ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అధ్యక్ష, కంప్యూటర్ విద్యను ఇప్పటికే చాలా స్కూల్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, కానీ కొన్ని ప్రాంతాల్లో టీచర్స్ కొరత వల్ల, సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. దీన్ని త్వరలోనే పరిష్కరిస్తాం. అధ్యక్ష, సమాచారాన్ని ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, సాంకేతిక పరంగా ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధి బాటలో ఉన్నాయి. అధ్యక్ష, మన దేశంలో సాంకేతిక పరంగా లక్ష్యాలు చేరుకున్నటలో ఇంకా వెనుకబడ్డాము. అధ్యక్ష, మంత్రులు చెబుతున్న పథకాలు ఏవి ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదు. అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఈ పథకాలు లబ్ధిదారులు చాలా తక్కువగా ఉన్నారు. అధ్యక్ష, దీనికి వారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్పీకర్ గారికి నమస్కారాలు. ముందుగా ప్రధానమంత్రి జనధన్ యోజన, ఇది 2014లో ప్రారంభమైన పథకం. అధ్యక్ష, దీని వలన ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సౌకర్యం లేని ప్రజలకు, అంటే 40 కోట్ల మందికి పైగా ప్రజలకు 1 లక్ష అంతర్గత బీమా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళకి రూపే డెబిట్ కార్డును కూడా అందించడం జరిగింది. అధ్యక్ష, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం గర్వకారణం. అధ్యక్ష, ప్రపంచ బ్యాంకు తన గ్లోబల్ ఇండెక్స్ నివేదిక 2017లో పథకం గురించి ప్రస్తావించింది. అధ్యక్ష, ఆర్థిక అభివృద్ధి మరియు పొదుపు ఖాతాలు ప్రోత్సహించడం దీని యొక్క ప్రత్యేకత. అధ్యక్ష, ఇంకా ప్రతి రాష్ట్రంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పథకం కింద నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయడం, వాళ్ళ ఉపాధి కల్పించడం, వాళ్ళ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం దీని యొక్క మరో ప్రత్యేకత. అధ్యక్ష, అలాగే మేక్ ఇన్ ఇండియా, ఇది 2014లో ప్రారంభమైన పథకం. అధ్యక్ష, ఇది 5 రకాలుగా అమలు పరచడం జరుగుతుంది. అధ్యక్ష, అందులో ప్రధానమంత్రి క్యాషల్ యోజన పరిశ్రమలకు మన దేశానికి ఆహ్వానించడం, మరియు 2015 యువతకు ఉపాధి కల్పన, దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్, మరిన్ని స్కిల్ హబ్స్, 35 సంవత్సరాలకి పైబడిన వారికి ఉపాధి కల్పన, మరియు ఇలాంటి ఉపాధి కల్పనలు ఎన్నో జరిగాయి. అధ్యక్ష, అలాగే మన దేశంలో మరిన్ని కర్మాగారాల యొక్క నిర్మాణం, యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. 2014లో ప్రారంభమైన ప్రధాని జనధన్ యోజన పథకం ద్వారా 40 కోట్ల మందికి పైగా ప్రజలకు అంతర్గత బీమా ఎలాగైతే అందిందో అలాగే నేను ఈ బీమాని ముందుకు తీసుకెళ్తాను. అధ్యక్ష, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తాను. అధ్యక్ష, అలాగే ఈ బీమా విషయంలో మరిన్ని కొత్త బీమా పథకాలు, రూపే డెబిట్ కార్డులు మరింత మందికి జనధన్ యోజన ద్వారా అందిస్తానని, ఉపాధి విషయంలో యువతను ప్రోత్సహిస్తానని, అవకాశాలను మెరుగుపరుస్తానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి కొత్త పథకాలతో నా సాయశక్తిలో కృషి చేస్తానని మాటిస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి వారిని ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనేక మంది రైతులు హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ధర్నా, రైలు రోకు చేశారు. వీటిపైన వ్యవసాయ శాఖ మంత్రి వారిని వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి వారు దీనిపై మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అధ్యక్ష, 3 బిల్లులు రాష్ట్రాలకు సంబంధించినది వ్యవసాయం. అధ్యక్ష, ఇది రాష్ట్ర జాబితా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ బిల్. అధ్యక్ష, వ్యవసాయ స్వేచ్ఛాయుత మార్కెట్ బిల్లు, ఒప్పంద వ్యవసాయ బిల్లు, ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్, పంజాబ్, హర్యానాలోని అకాలీదళ్ పార్టీ మరియు
మరియు రైతులు దీనిని వ్యతిరేకించారు. అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్, రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అధ్యక్ష, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలని రైతులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అధ్యక్ష, మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోతే ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అధ్యక్ష, రాష్ట్రాలలో రైతులు తమ పంటను ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు. అధ్యక్ష, 14 మరియు 20 ఆర్టికల్స్ ప్రకారం రాష్ట్రాలు అధికారులను జోక్యం చేసుకుందని చెప్పారు. అధ్యక్ష, 1.63 లక్షల మంది నుండి వరి గోధుమలు సేకరించడం జరిగింది. అధ్యక్ష, 2.47 లక్షల కోట్లు మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా మనం వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. అధ్యక్ష, తక్కువ వడ్డీతో నాబర్దు ద్వారా అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సేకరించిన ఆహార ధాన్యాలు PDS ద్వారా ప్రజలందరికీ సప్లై చేస్తున్నాం. అధ్యక్ష, ఈ విధంగా వ్యవసాయ సమస్యలను పరిష్కరిస్తున్నాము. అధ్యక్ష, సంక్షేమ శాఖ మంత్రి గారికి ఒక ప్రశ్న. అధ్యక్ష, PM గారు బాలికల అభివృద్ధి కోసం కొత్తగా ఏ పథకాలు ప్రవేశపెట్టారు, వాటి వివరాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, దీనికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వారు మీ స్పందన ఏంటో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, ముందుగా అంగన్వాడీలను బలోపేతం చేయడం జరుగుతున్నది. అధ్యక్ష, అంగన్వాడీలో 3 సంవత్సరాల విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడం జరుగుతున్నది. అధ్యక్ష, అంగన్వాడీలకు PDS ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్నది. అధ్యక్ష, స్కూళ్ళలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యం ఇస్తున్నాము. వారికి భోజనం కూడా పెడుతున్నాము. అధ్యక్ష, గౌరవనీయులైన హోంశాఖ మంత్రి గారికి ఒక ప్రశ్న. అధ్యక్ష, మన దేశంలో శాంతి భద్రతలు చాలా క్షీణిస్తున్నాయి. అధ్యక్ష, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అధ్యక్ష, దీనిపై హోంశాఖ మంత్రి గారి స్పందన ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. హోంశాఖ మంత్రి వారు దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా సభకు నమస్కారం. అధ్యక్ష, నిజమే, ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని శిక్షలు వేసినా ఇలాంటివి జరుగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. అధ్యక్ష, మన దేశంలో కఠిన శిక్షలు అమలు పరుస్తున్నారు. ప్రస్తుతం నేరాల సంఖ్య తగ్గింది. అలాగే మంచి ప్రవర్తన గల వారిని విడుదల చేస్తున్నాం. అధ్యక్ష, అధ్యక్ష, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మరియు ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనది. మరియు అధ్యక్ష, ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తున్నాం. అధ్యక్ష, కనుక మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, సభలో 10 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. మంచిది కాదు. ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. కనుక ఈ సమావేశాలు సజావుగా జరిగేటట్లు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సభ తిరిగి పునఃప్రారంభమైంది. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి వారిని ప్రశ్నలు అడగవచ్చు. గారికి నా నమస్కారం. అధ్యక్ష, కొత్తగా రైల్వే స్టేషన్లు ప్రవేశపెట్టారా లేదా? రైల్వే శాఖలో చేసిన మార్పుల గురించి, ప్రమాదాలు లేకుండా తీసుకున్న మార్పుల గురించి, అలాగే IRCTC జరిగిన మార్పుల గురించి రైల్వే శాఖ మంత్రి గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. రైల్వే శాఖ మంత్రి గారు దీనిపై మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఇటీవల కొత్తగా నిర్ణయంగా వ్యవస్థలు మార్పులు చేయడం ద్వారా ప్రమాదాలు చాలా వరకు తగ్గించాం. అధ్యక్ష, రైలు లాంటి సౌకర్యాలు అమలుపరిచాం. అధ్యక్ష, ముఖ్యంగా రైళ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నాం. అధ్యక్ష, IRCTC ద్వారా హైజెనిక్ ఫుడ్ అందజేయడం ద్వారా ప్రయాణికులు ఫీడ్బ్యాక్ మేరకు చెప్తున్నాం. అధ్యక్ష, బడ్జెట్లోనికి కొత్త రైళ్లను ప్రవేశపెట్టాం. అధ్యక్ష, కొన్ని రైళ్లను కొత్తగా హారీలు ఇస్తున్నాము. IRCTC ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, రైల్వే బడ్జెట్ కేటాయింపు 1,40,367.13 కోట్లు. అధ్యక్ష, 400 భారత్ ట్రైన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ డూయింగ్ నెక్స్ట్ 3 years. 1 స్టేషన్ 1 ప్రొటెక్ట్. 100 కార్గో టెర్మినల్స్ నిర్మాణం. అధ్యక్ష, ఇటీవల విశాఖపట్నంకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, శాఖ మంత్రి వారిని ప్రశ్నలు అడగవచ్చు.
అధ్యక్ష, ఈ ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు చేస్తున్నారు అధ్యక్ష. దీనికి దృష్ట్యా ఎన్నో కొత్త చట్టాలు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విషయం మీద న్యాయశాఖ వెనకబడి ఉంది అని చెప్పవచ్చు అధ్యక్ష. దీనికి గల సమాధానం ఇవ్వవలసిందిగా న్యాయశాఖ మంత్రి గారిని కోరుతున్నాను. దీనికి న్యాయశాఖ మంత్రి వారు మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. ప్రతి రాష్ట్రంలో హైకోర్టును బలోపేతం చేశాం అధ్యక్ష. హైకోర్టులు ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుసంధానంగా నడుస్తున్నాయి అధ్యక్ష. ప్రజలకు న్యాయం అందించడానికి న్యాయశాఖ చాలా కష్టపడుతుంది అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలకు వ్యక్తంగా కేసులకు తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. లోక్ అదాలత్ పేరిట కోర్టులలో న్యాయ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. శిక్షలను కఠినంగా అమలు పరుస్తున్నాము అధ్యక్ష. ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి వారిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, మన విదేశాంగ సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఇంకా ఎంతో కొద్దిగా వెనుకబడి ఉన్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం ఇవ్వవలసిందిగా విదేశీ శాఖ మంత్రిని కోరుతున్నాము. దీనికి విదేశాంగ శాఖ మంత్రి వారు మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, అమెరికా సహాయం మనం మర్చిపోలేదు. అధ్యక్ష, మన దేశంలో విద్యార్థులు చాలా మంది అక్కడ చదువుతున్నారు, మరికొంతమంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అధ్యక్ష. కొత్త దేశాలకు అనేక కొత్త విమానాలను ప్రవాసం పెట్టడం జరిగింది అధ్యక్ష. వందే భారత్ పథకం ద్వారా కరోనా సమయంలో ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను మన ఇండియాకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 20 లక్షల మంది భారతీయ మెడికల్ స్టూడెంట్స్ను మన ఇండియాకి జరిగింది అధ్యక్ష. ఉపాధిని మొత్తం వెళ్ళి ఆయా దేశాల్లో మోసపోయిన ఇబ్బందులు పడుతూ అనేక భారతీయ కుటుంబాలను మనిషిగా ఫారెన్ అఫైర్స్ ద్వారా మన దేశానికి తీసుకురాగలిగాం అధ్యక్ష. అంతేకాకుండా ఆయా దేశాల్లో చనిపోయిన భారతీయులను మన దేశానికి తీసుకురాగలం అధ్యక్ష. ఉడాన్ పథకం అధ్యక్ష, ఇది 2017లో ప్రారంభమైంది అధ్యక్ష. ఇది సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఇది PM ప్రవేశపెట్టిన పథకం అధ్యక్ష. ఇప్పుడు ఇంధన శాఖ మంత్రి వారిని ప్రశ్నించవచ్చు. సభకు నమస్కారం. గౌరవనీయులైన ఇంధన శాఖ మంత్రి వారికి ఒక ప్రశ్న. అధ్యక్ష, పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకి పెరుగుతున్నాయి అధ్యక్ష. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగిపోయాయి అధ్యక్ష. అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగిపోయాయి అధ్యక్ష. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు అధ్యక్ష. ఈ ధరలు అదుపు చేయడంలో ఏ చర్యలు తీసుకున్నారో ఇంధన శాఖ మంత్రి వారు తెలపాలి అధ్యక్ష. దీనికి ఇంధన శాఖ మంత్రి వారు మీ స్పందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల పెట్రోల్ సంస్థలు ట్యాక్సులు కూడా పెంచడం వల్ల పెట్రోల్ సంస్థలు ధరలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే కూరగాయల ఉత్పత్తి తగ్గాయి అధ్యక్ష. ఇంకా కూరగాయల ధరలు కూడా పెరిగాయి అధ్యక్ష. ఈ మధ్య కొంత ధరలు తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. దీన్ని మేము ఖండిస్తున్నాం. ధరలు ఆకాశానికి పెరిగిపోతే సామాన్యులు ఎలా బతకగలరు అధ్యక్ష? ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి వారిని ప్రశ్నించవచ్చు. గౌరవనీయులైన రక్షణ శాఖ మంత్రి వారికి నమస్కారం. అధ్యక్ష, ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి రక్షణ శాఖ మంత్రి వారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. రక్షణ శాఖ మంత్రి వారు దీనిపై మీ స్పందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, రక్షణ శాఖలో 3 విభాగాలు ఉంటాయి అధ్యక్ష. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీరు అనుక్షణం మన దేశాన్ని బార్డర్లో కాపలా కాస్తూ శత్రువులను మన దేశం లోపలికి చెరపడకుండా చేస్తారు అధ్యక్ష. ఇంకా ప్రతిపక్షం వారు ఎవరికైనా అధికార పక్షం వారిని ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, మన దేశంలో కాల్ సెంటర్ సమాచార
అధ్యక్ష, మన దేశంలో కాల్ సెంటర్ మరియు సమాచార శాఖ ప్రస్తుతం పరిస్థితుల గురించి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధిత శాఖ మంత్రి వారు మీ స్పందన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన స్పీకర్ గారికి నా నమస్కారం, సభకు నమస్కారం. భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో కాల్ సెంటర్లు మరియు సమాచార శాఖ చాలా శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇవి శక్తివంతంగా కాకుండా సమర్థవంతంగా కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ముగింపు ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. మన్ కీ బాత్ ద్వారా దేశంలోని ప్రజలతో మాట్లాడటం, ప్రభుత్వ ఉద్దేశాలు, కళలు మొదలైన అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి నెల ఇది ఆఖరి ఆదివారం నాడు జరుగుతుంది. అగ్నిపథ్ ద్వారా ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ టెంపరీ ఖాళీలలో భర్తీకి 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఉన్న ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. 12 లక్షలు స్టైఫండ్ ఇస్తారు. వారిని అగ్నివీరులుగా తయారు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ నష్టాల్లో ఉంది కనుక దాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. కొత్త ప్రాజెక్టులు చాలా నిర్మిస్తున్నాం అధ్యక్ష. నిరుద్యోగులకు స్కిల్ హబ్స్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శిక్షణలు ఇస్తున్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. ఇంటర్నెట్ పరంగా చూసుకుంటే 4G నుండి 5Gకి టెక్నాలజీని మార్చాము అధ్యక్ష. చివరగా చెప్పేది ఏమనగా, నేను మా మంత్రులు ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా నిబద్ధతతో, జవాబుదారీతనంతో దేశాభివృద్ధికి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతామని, దేశాన్ని గొప్ప దేశంగా నిలుపుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. ఈ పార్లమెంట్ సమావేశాలను జాతీయ గీతంతో ఈ రోజుకు ముగిస్తున్నాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఈ యొక్క మాక్ పార్లమెంటుకు ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా జరగడానికి ముఖ్య కారణం, కూర్చోండి మీరందరూ కూర్చోండి, ముఖ్యంగా మన సుహాసిని మేడం గారు. దీనికి స్క్రిప్ట్ డైరెక్టర్ అంతా కూడా మేడం గారు. కాబట్టి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలందరూ గట్టిగా థ్యాంక్ యూ మేడం గారు. అదేం లేదు, తర్వాత మేము స్క్రిప్ట్ అంతా కూడా పిల్లలకి ముందుగా ప్రోత్సహించాం, తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంత బాగా జరుపుకోవడానికి పిల్లలందరికీ ఇంత మంచి చాలా చక్కగా నేర్చుకుని ఇచ్చిన స్క్రిప్ట్ ఎప్పటికప్పుడు బాగా ప్రాక్టీస్ అయ్యి చాలా బాగా చేశారమ్మా. వండర్ఫుల్, చాలా అద్భుతంగా చేశారు. చాలా ఓకే, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ అలాగే మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో తీయడానికి అడగగానే ఇచ్చేసినటువంటి కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అడగగానే వచ్చి ఈ పేరెంట్స్ కమిటీ మెంబర్స్కు, టీచర్స్కి కూడా సపోర్ట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క మనకి ఈ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్కి మనకి సహకరించినటువంటి టెంట్ హౌస్ సప్లైస్ కూడా మనకి మ్యాటీస్ ఇవన్నీ కూడా క్లాత్స్ అన్ని ఇచ్చి మనకి ఎంతగానో సపోర్ట్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి పీడీ సార్కి ముఖ్యంగా
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి మేడం గారు స్క్రిప్ట్ రైటర్ అయితే కో డైరెక్టర్గా పద్మ మేడం గారు మొత్తం పిల్లలందరికీ కూడా చక్కటి సహకారం అందించారు. చాలా చక్కగా దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ను చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. జై హింద్. సార్ మేడం గారు, మేము ఏదైనా రాసినా పిల్లలు చక్కగా చెప్పగలగాలి. పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారు, చెప్పారు, దీన్ని విజయవంతం చేశారు. అందుకే పిల్లలకే నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు చెప్పకపోతే మేమేం చేసినా అది ఉపయోగం ఉండదు. మేడం గారు, పద్మ మేడము, ఇంకా అందరూ చాలా మాకు కోఆపరేట్ చేశారు. మా పిల్లలు ఏమైనా చిన్న తప్పులుగా మాట్లాడితే, ఏమైనా మధ్యలో తప్పులు వస్తే మీరు అందరూ మన్నించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సో మాక్ పార్లమెంట్ అనేది చాలా విజయవంతమైంది. చాలా థ్యాంక్స్ అమ్మా. కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అదే ఈసారి అన్ని క్లాసుల వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. మాక్ పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఈసారి మాక్ అసెంబ్లీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మాక్ అసెంబ్లీ చేసుకున్నాం. అలాగే మన పాఠశాలకు ఆత్మ మన సుహాసిని మేడం గారు అంటే ఎవరైనా రిటైర్ అయిన మన్నాడే స్కూల్ మొహం చూడాలి. ఓన్లీ బెనిఫిట్స్ కోసమే స్కూల్కి వస్తారు. ఏవైనా మానిటరీ బెనిఫిట్స్ ఉన్నాయంటేనే హెచ్ఎంతో సంతకాలు కానీ హెచ్ఎంతో పని ఉంటే వస్తారు. కానీ మన మేడం గారు ప్రతి వారు అసలు స్కూల్కి రాకపోతే నాకు టీచర్ మేడం గారు పిల్లలతో గడపాలి, ఇంకా నచ్చలే ఆనందంతో చేయడం వల్ల వారి కుటుంబానికి ఆయురారోగ్యాలతో ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ సపోర్టర్స్ మనకి వీడియో తీసిన కుమార్ గారు, అలాగే సాక్షి రిపోర్టర్ విలేకర్ గారైన మన రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మేము పిల్లగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇంత బాగా మాకు ఆదరణ ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.